ఆగండి, ఆగండి, ఆగండి. మీకొక మంచి స్టోరీ చెప్తా. తప్పకుండా వినండి. అనగనగా ఒక ఊరిలో రాము అనే వ్యక్తి తన ఇంటి ముందర 2 మామిడికాయ చెట్లు తీసుకొచ్చి నాటుతాడనమాట. నాటి దానికి ఎరువులు, నీళ్లు పోసి బాగా పెంచుతాడు. అవి తొందరగానే పెద్దవైపోతాయి. పెద్దగయిన తర్వాత ఫస్ట్ మామిడి చెట్టేమో, "నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసావు కదా! నీకు మామిడి పళ్ళని ఇస్తాను మంచి మంచివి" అంటదనమాట. రెండో చెట్టేమో, "నేను ఏ పని చెయ్యను, ఏ మామిడికాయలు ఇవ్వను. నాకు పొయ్యిలో కట్టెలు కావాలి అని నన్నేం సతాయించకు" అంటుందన్నమాట. అప్పుడు మొదటి చెట్టు అయితే మంచిగా పళ్ళు కాస్తుంది. పళ్ళు కాసి రాముకి ఇస్తుంది. తర్వాత దారిలో పోయేవాళ్ళు తిని మామిడికాయల్ని, ఈ చెట్టు పచ్చగా ఉండాలి, మంచి మంచి కాయలు కాయాలి అని అనుకుంటారనమాట. ఈ రెండో చెట్టు ఏమో రాను రాను ఎండిపోతుంది అనమాట. ఎండిపోవడంతో రాముని అడుగుతుంది, "నన్ను కూడా చూసుకో, నేను మంచి మంచి మామిడి పళ్ళను కాస్తాను" అంటుందన్నమాట. అది బుద్ధి తెచ్చుకొని కష్టపడి పని చేయడంలోనే సంతోషం, సుఖం ఉంటుందని తెలుసుకుందనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.